హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో చాలామంది స్టూడెంట్స్ అయితే ఇప్పుడు కామెంట్లో ఎక్కువ రావడం జరుగుతుంది. సార్, ఇంటర్మీడియట్ సెకండరీ జువాలజీ పాయింట్ ఆఫ్ లో గన్ షాట్ క్వశ్చన్స్ అంటే 100% ఎగ్జామ్లో పడే క్వశ్చన్స్ అయితే మాత్రం చెప్పమని చాలామంది అయితే మాత్రం కామెంట్ చేయడం జరుగుతుంది. అదే ఆల్రెడీ దీని గురించి అయితే నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ చేశాను. మ్యాక్సిమం అవి మీకు అంటే మ్యాక్సిమం సెర్చ్లో రాలేదేమో. సో అయితే చాలామంది ఈ టైంలో యూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. అంటే ఇందులో కొద్దిగా చేంజ్ చేశాను, కొద్దిగా చేంజ్ చేసి చెప్తున్నాను. సో వీడియో అయితే మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఈ మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ ఫాలో అవుతుంది, మీరు 100% పాస్ అవ్వడం అనేది గ్యారంటీ అవుతుంది. సో ఏంటి ఆ క్వశ్చన్స్, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని మనం కంప్లీట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో వస్తే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి మనం ఎస్ఏ క్వశ్చన్స్ దగ్గర ముందు ఫోకస్ చేయాలి. ముందు పాస్ మార్క్స్ అంటే పాస్ గ్యారంటీ అవ్వాలంటే ముందు ఎస్ఏ క్వశ్చన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఆల్రెడీ ఎస్ఏ నేను ఎప్పటి నుంచి చెప్తాను, 7 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. టీఎస్కి ఏపీకి రెండింటికి కూడా సంబంధించి చెప్తున్నాను నేను. టీఎస్ పాయింట్ ఆఫ్ లో ఏపీ పాయింట్ రెండింటిలో కూడా ఇది 100% మీరు ఇద్దరు స్టూడెంట్స్ కూడా చదువుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అయితే 7 ఎస్ఏస్ ఏంటి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ అంటే మానవుని యొక్క గుండె నిర్మాణం ఒకటి. నెక్స్ట్ రైట్ నోట్స్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ మానవుని గుండె యొక్క పనిచేసే విధానం. సో ఈ రెండు, దీంతో పాటు ఇంకొక 2 అడిషనల్ గా చదవమని చెప్తున్నాను. ఈ రెండంటే డిస్క్రైబ్ ద ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ నెఫ్రాన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది మనకి సెకండ్ చాప్టర్ సెకండ్ యూనిట్ లో ఏ, అలాగే ఇది సెకండ్ యూనిట్ లో బి, ఈ రెండు కూడా మనం చెప్తున్నాం. సెకండ్ యూనిట్ లో ఏ లెసన్ ఏదైతే ఉందో ఈ బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్ సంబంధించినటువంటి దాని నుంచి 2 ఎస్ఏలు ఉంటాయి. రెండు ఖచ్చితంగా చదవండి. మ్యాక్సిమం రెండింటిలోంచి ఏదో ఒకటి 100% రావచ్చు. 100% అంటే 100% కాదు. సో 99% ఈ రెండింటిలో ఏదో ఒకటి రావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో పేపర్ టఫ్ చేయాలి అనుకుంటే రిమైనింగ్ రెండింటి నుంచి ఏదో ఒకటి రావచ్చు. ఏంటి అంటే డిస్క్రైబ్ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ నెఫ్రాన్ స్ట్రక్చర్ అంటే మానవ విసర్జక వ్యవస్థ వృక్క ప్రమాణము. దీంతో పాటు ఎక్స్ప్లెయిన్ ద ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ మూత్రం ఏర్పడే విధానము. ఈ రెండింటి ఎక్కువగా టీఎస్ పాయింట్ ఆఫ్ రెండింటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఏపీ పాయింట్ రెండింటి నుంచి క్వశ్చన్ అడుగుతాడు. అలానే ఏపీ పాయింట్ ఆఫ్ లో కూడా కొన్ని సందర్భాల్లో దీని నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి మాక్సిమం ఈ 4 చదువుకుంటే ఒక 8 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఒక 8 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయాలంటే కంపల్సరీ 4 ఎస్ఏలు చదవాలి. గుర్తుపెట్టుకోండి, మానవుని గుండె నిర్మాణము, మానవుని గుండె పనిచేసే విధానము, మానవ విసర్జక వ్యవస్థ ఒక్క ప్రమాణం గురించి, అలాగే మూత్రం ఏర్పడే విధానం. ఇది యూనిట్ అంటే యూనిట్ 2 లో ఏ, అలాగే మనకి యూనిట్ 2 లో బి లెసన్, ఈ రెండు కూడా ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ 5th యూనిట్ నుంచి తీసుకుంటే 5th యూనిట్ నుంచి 3 ఎస్ఏలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 3 ఎస్ఏలు అంటే డిస్క్రైబ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, డిస్క్రైబ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, రైట్ అండ్ ఎస్ఏ ఆన్ డిఫరెంట్ ఈవెంట్స్ డ్యూరింగ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్. అక్కడ మనకండి ఈ 3 నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఒక ఎస్ఏ క్వశ్చన్ అడుగుతుంటారు. సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మానవుని పిండాభివృద్ధిలో వివిధ దశలు. సో ఈ 3 నుంచి ఒక ఎస్ఏ వస్తుంది పబ్లిక్ ఎగ్జామ్ ఖచ్చితంగా. కాబట్టి ఇంకొక ఎస్ఏ అటెంప్ట్ చేస్తారు. 16 మార్కులు అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 7 ఎస్ఏలు కన్ఫర్మ్ గా అందరూ చదువు. ఏపీ పాయింట్ ఆఫ్ లో టీఎస్ పాయింట్ రెండింటిలో కూడా 100% చదవాల్సిందే 7 ఎస్ఎస్. ఈ 7 ఎస్ఎస్ వస్తేనే మీరు 16 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మ్యాక్సిమం ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. అలానే ప్రతిదీ కూడా మీరు ఏదైనా క్వశ్చన్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ కొట్టి చివరి భాస్కర్స్ బయాలజీ టైప్ చేస్తే ఆ క్వశ్చన్ ఆ వీడియో అయితే రావడం జరుగుతుంది. మ్యాక్సిమం ఆ రకంగా చూడండి. ఈ 7 మాత్రం 100% నేర్చుకోండి. 2 ఎస్ఏలు అటెంప్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా 7 క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ 8 to 14 వరకు కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే పబ్లిక్ ఎగ్జామ్స్ కంపల్సరీగా 2 ఎస్ఏలు 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో అవేం చూద్దాం. డిస్టింగ్విష్ బిట్వీన్ హోమోలాగస్ అండ్ ఎనలాగస్ ఆర్గాన్స్ అంటే నిర్మాణ సామ్య, క్రియా సామ్య అవయవాల గురించి వివరించమంటాడు. నెక్స్ట్ 9th వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ విత్ ఇండస్ట్రియల్ మెకానిజం పారిశ్రామిక శ్యామలత్వం ఆధారంగా డార్విన్ ప్రకృతి వర్ణ సిద్ధాంతం వివరించండి. 10th క్వశ్చన్ రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ద థియరీ ఆఫ్ మ్యూటేషన్స్ ఉత్పరివర్తన సిద్ధాంతం గురించి లఘుటేక రాయండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై జెనెటిక్ డ్రిఫ్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫౌండర్ ఎఫెక్ట్. సో ఫౌండర్ ఎఫెక్ట్ ని బేస్ చేసుకుని జెనెటిక్ డ్రిఫ్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జన్యు విస్థాపన అంటే ఏంటి, స్థానిక జీవుల ప్రభావం అంటే ఉదాహరణగా తీసుకుని వివరించాలి. నెక్స్ట్ 12th వచ్చేసరికి రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ద నియో డార్వినిజం గురించి లఘుటేక రాయండి. ఇదొకటి. దీంతో 13 చూడండి. డిస్కస్ ద రోల్ ఆఫ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ సెలక్షన్ ఇన్ ఎవల్యూషన్ జీవ పరిణామంలో వివిధ వర్ణాల పాత్ర చర్చించండి. మాక్సిమం 13 చాప్టర్స్ వరకు అంటే 13 క్వశ్చన్స్ వరకు 8, 9, 10, 11, 12, 13
1 2 3 4 5 6 ఈ 6 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా 2 4 మార్క్స్ రావచ్చు. సో ఎందుకైనా మనకి ఇంకో క్వశ్చన్ ఉంటుంది దీనిలో. ఇది మనకి 7th యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో దీనిలో మనకి ఇన్ ఏ పాపులేషన్ ఆఫ్ 100 ర్యాబిట్స్ అంటే 100 కుందేలు ఆర్డీవీఎన్బర్గ్ జనాభా. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఒక సమ్లా ఉంటుంది ఒకటి. ఇది కూడా మీరు చదవండి 14th. సో ఇవిలా చదివితే ఖచ్చితంగా 2 4 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు. 2 4 అంటే ఇక్కడ మనకి మళ్ళీ 8 మార్క్స్ రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, జస్ట్ 7 క్వశ్చన్స్లో 2 4 అటెంప్ట్ చేయగలుగుతారు మీరు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 7 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 7 క్వశ్చన్స్ కూడా 100% ప్రిపేర్ అయితే 2 4 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ 16 మార్కులు వచ్చినాయి. సో దీని తర్వాత మనకి అంటే 8 మార్క్స్, ఇలా మనకి 24 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ 14 క్వశ్చన్స్ చదువుకుంటే 24 మార్క్స్ 100% పాస్ గ్యారంటీ. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ మ్యాక్సిమం ఈ 14 క్వశ్చన్స్ చదివే ప్రయత్నం అయితే మాత్రం 100% చేయండి. ఇది మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనిది. కంపల్సరీగా 14 క్వశ్చన్లు అయితే మాత్రం అందరికీ రావాలి. ఇందులో మనకి డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, దీనికి డయాగ్రామ్ ఉంటుంది. వర్కింగ్ ఆఫ్ హార్ట్ అయితే డయాగ్రామ్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏది ఎక్స్క్రైడ్ సిస్టమ్ నెఫ్రాన్ కి డయాగ్రామ్ ఉంటుంది. యూరిన్ ఫార్మేస్ కి అయితే డయాగ్రామ్ ఉండదు. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ ఉంటుంది, మేల్ కి ఉంటుంది. ఈ డిఫరెంట్ ఈవెంట్స్ ఆఫ్ డ్యూరింగ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్, దీనికి సంబంధించి డయాగ్రామ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ ఉంటే క్వశ్చన్ లో క్లియర్ గా అడుగుతాడు. డయాగ్రామ్ కంపల్సరీగా వేయమంటే వేయాల్సిందే. డయాగ్రామ్ కంపల్సరీ క్వశ్చన్ లో కానీ డయాగ్రామ్ అడిగాడు అంటే కంపల్సరీ దానికి కూడా మార్క్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ కూడా 100% జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి. లేబులింగ్తో, విత్ లేబులింగ్ ప్రతిదానికి కూడా పట్టం గీసి భాగాలు గుర్తించాలి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో. సో ఇది ఓవరాల్ గా 14 క్వశ్చన్స్ చెప్పాను. సో దీని తర్వాత మీరు ఇంకా అడిషనల్ గా చదవాల్సినటువంటి నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసరికి డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఎల్ఎస్ ఆఫ్ టూత్ అంటే దంతం యొక్క నిలువుకోత పటం గీసి భాగాలు గుర్తించండి. మనకి ఫస్ట్ లెసన్ 1 అంటే ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి 1A నుంచి అయితే మాత్రం ఇది ఉంటుంది. ఈ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు 16th డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ వెన్నుపాము అడ్డుకొత్త పటం గీసి బాగా గుర్తించండి. మ్యాక్సిమం ఈ రెండింటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక డయాగ్రామ్ అయితే అడుగుతుంటాడు కంపల్సరీగా. 4 మార్క్స్ 1 ఆఫ్ ద డయాగ్రామ్ ఉంటుంది కంపల్సరీగా. కాబట్టి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఇంకా రిమైనింగ్ ఏమైనా మీరు డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీగా పెల్విక్ గడ్డిని కూడా ఇది కూడా మీరు అంటే శ్రోణి మేకలు ఏదైతే ఉందో సో ఇది కూడా మీరు ఈ డయాగ్రామ్ కూడా ఈ బోన్స్కి సంబంధించింది. సో మస్కులోస్కెలిటల్ సిస్టంలో ఉంటుంది, ఇది చూసుకుని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఏదైతే కండర అస్థిపంజర వ్యవస్థ సంబంధించిన డయాగ్రామ్ ఇందులో ఉంటుంది శ్రోణి మేకల. సో ఈ 3 డయాగ్రామ్స్ నుంచి ఒక డయాగ్రామ్ పబ్లిక్ ఎగ్జామ్లో రావచ్చు. సో ఇవి ఒక రకంగా ఇవి 14 మాత్రం కన్ఫర్మ్. మ్యాక్సిమం ఈ 3 డయాగ్రామ్స్లో ఏదో ఒక డయాగ్రామ్ మీకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీంతో పాటు చూడండి 1A కాబట్టి ఇది 1B నుంచి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించినటువంటి దీనిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. డిస్క్రైబ్ ద డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాస వ్యవస్థ రుగ్మతలు ఉంటుంది ఒక 4 ఇది. సో మనకి 2 కూడా అందులో మనకి 2 డిజార్డర్స్ కలిపి ఉంటాయి. కాబట్టి ఆ మొత్తం ఈ 4 మొత్తం 100% చదవండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆఫ్ CO2 ఎక్స్ప్లెయిన్. అంటే CO2 రవాణా వివిధ యంత్రాంగాలు ఏవి వివరించండి, ఇదో క్వశ్చన్. దీంతో 19th క్వశ్చన్ వచ్చేసరికి హౌ ఈజ్ రెస్పిరేటరీ మూవ్మెంట్స్ రెగ్యులేటెడ్ ఇన్ మ్యాన్. మానవుల్లో శ్వాస కదలికలు ఏ విధంగా నియంత్రించబడతాయి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. సో అంటే అండర్ నార్మల్ కండిషన్స్ వస్తుంది ఇక్కడ. సాధారణ పరిస్థితిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వివరించండి. దీంతో పాటు ఇంకొక అడిషనల్ క్వశ్చన్ ఉండిపోతుంది దానిలో. సో డిస్టింగ్విష్ బిట్వీన్ IRV, ERV, ICEC అంటే ఇన్స్పిరేటరీ కెపాసిటీ, ఎక్స్పిరేటరీ కెపాసిటీ, నెక్స్ట్ VC వైటల్ కెపాసిటీ, TLC టోటల్ లంగ్స్ కెపాసిటీ. సో ఇవి ఉంటాయి డిఫరెన్సెస్. ఈ క్రింది వాటి మధ్య భేదాలు రాయని చెప్పి ఇస్తాడు ఇవి. సో ఇవి కూడా మీరు కంపల్సరీగా చదవండి. సో ఓవరాల్గా నేను ఏంటంటే 22 క్వశ్చన్స్ అయితే చెప్పాను. ఈ క్వశ్చన్స్ నుంచి ఇలా మనకి ఏమవుతుందంటే ఈ 15, 16, ఈ 21, ఈ 3 నుంచి కూడా ఒక 4 రావచ్చు. అంటే ఒక డయాగ్రామ్ రావచ్చు మ్యాక్సిమం. అక్కడ ఒక 4 ఇంకోటి మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 2B ఈ రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా చదివితే ఇంకొక 4 అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇవి ఇలా మనకి ఇంకొక 8 మార్క్స్, ఇవి 16 మొత్తం 32 మార్క్స్ అయితే మాత్రం మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇవి మ్యాక్సిమం ఇవి ఫస్ట్ చదవండి. సో మ్యాక్సిమం మీరు 100% పాస్ అనేది గ్యారంటీ ఈ క్వశ్చన్స్ కానీ చదివితే. దీని తర్వాత మీరు అడిషనల్గా ఏమైనా చదివితే ఇంకా ఎక్సెస్గా చదువుకోండి మీ అడిషనల్ మార్క్స్ కోసం. సో ఇది ఈ సీనియర్ జువాలజీలో దీన్ని బేస్ చేసుకుని కానీ మీరు చదివితే మీరు 100% పాస్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఈ వీడియో మీకు ఎంతకంటే హెల్ప్ అవుతుందని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.